Hello my dear viewers, today we are discussing about economies of scale. Economies of scale are cost reduction that occur when companies increase production. The fixed costs like administration are spread over more units of production. Economies of scale not only benefit the organization, so economics of scale అనేది ఆర్గనైజేషన్కి మాత్రమే బెనిఫిట్ కాదు, కన్జ్యూమర్ కెన్ ఆల్సో ఎంజాయ్ లోయర్ ప్రైసెస్, అంటే వినియోగదారులు కూడా లోయర్ ప్రైస్కి ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. The economy grows as lower price stimulate increased demand. So economies of scale gives a competitive advantage to large entities over smaller ones. The larger the business, non-profit or government, the lower its per unit cost. There are two main types of economies of scale: internal and external economies. So internal economies of scale. Internal economies of scale result from a larger volume of production. For example, large companies have the ability to buy in bulk for example raw materials and etc. This lower the cost per unit, అంటే తక్కువ ధర వద్ద వాళ్ళు ఎక్కువ బల్క్ ఆఫ్ యూనిట్స్ని పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఆఫ్ ద మెటీరియల్స్ దే నీడ్ టు మేక్ దేర్ ప్రొడక్ట్స్. As a firm expands the scale of operation, it is said to move into its long run. The benefits arising from expansion depend upon the effect of expansion on productive efficiency, which can assessed by looking at changes in average cost at each stage of production. So a firm can increase its scale operations in two ways. ఒకసారి చూద్దాం ఇది ఏం విషయం అనేది. సో ఇంటర్నల్ ఎకనామీస్ అనేవి ఏ విధంగా ఉంటాయనంటే ఒక లార్జర్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ని తయారు చేస్తాయి అన్నమాట. ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉత్పత్తిని తయారు చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లార్జ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్ని బల్క్ ఆఫ్ లెవెల్, అంటే పెద్ద స్థాయిలో వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అదే పెద్ద స్థాయి మొత్తంలో లాభాలను కూడా ఆశించడం జరుగుతుందని చెప్పేసి. సో అప్పుడు బెనిఫిట్స్ ఆర్ ఎరైజింగ్ ఫ్రమ్ ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే వీళ్ళు లార్జ్ ఫామ్లో ఎక్స్పాన్షన్ లెవెల్లో మెటీరియల్స్ని, బల్క్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తారో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా రైజింగ్ లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు అన్నమాట. సో సో ఇవి ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ అనేవి టూ వేలో ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దాం, టూ ఆపరేషన్స్లో ఉంటాయి, చూద్దాం ఒకసారి. నెంబర్ 1, ఇంటర్నల్ గ్రోత్ ఆల్సో కాల్డ్ ఆర్గానిక్ గ్రోత్. సో ఇంటర్నల్ గ్రోత్ని మనం ఇక్కడ ఆర్గానిక్ గ్రోత్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ గ్రోత్ ఆల్సో కాల్డ్ ఇంటిగ్రేషన్ బై మెర్జింగ్ విత్ అదర్ ఫర్మ్స్. అంటే ఎక్స్టర్నల్ అంటే ఏంటిది, అది బహిర్గతమైనటువంటి ఆదాయాలు అన్నమాట. అంటే పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి అవి కొన్ని ఫర్మ్స్ యొక్క కలయిక ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందన్నమాట. సో ఇక్కడ దేర్ ఆర్ 5 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎకనామీస్. సో ఇంటర్నల్ ఎకనామీస్ అనేవి 5 ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దాం. నెంబర్ 1, టెక్నికల్ ఎకనామీస్. టెక్నికల్ ఎకనామీస్ ఆర్ ద కాస్ట్ సేవింగ్ ఏ ఫర్మ్ మేక్స్ యాజ్ ఇట్ గ్రోస్ లార్జర్ అండ్ ఏ రైజ్ from the increased use of large-scale mechanical processes and machinery. For example, a mass producer of motor vehicle can benefit from technical economies because it can employ mass production of techniques and benefits from the specialization of a division of labor. సో టెక్నికల్ ఎకనామిక్స్లో సంస్థలు అనేవి లాభం పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్మ్స్ అంటే సంస్థలు కదా. సో కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ని ఉపయోగించి నూతనమైనటువంటి ఇన్నోవేషన్స్ తీసుకురావడం వలన వాళ్ళు ఎక్కువ ఆదాయాలను పొందడం జరుగుతుంది. ఇక్కడ మన మోటార్ వెహికల్లో ఉన్నటువంటి మోడిఫికేషన్ టెక్నికల్ పరంగా ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా లేబర్ని వాళ్ళు స్పెషలైజ్ చేసేసి డివిజన్ ఆఫ్ లేబర్, అంటే లేబర్ని వివిధ రకాలుగా విభజించి ఏ విధంగా వాళ్ళు లాభాలు పొందుతారో ఇక్కడ మనం డిస్కస్ చేసాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, మార్కెటింగ్ ఆర్ పర్చేసింగ్ ఎకనామీస్. Purchasing economies are gained when larger firm buy bulk and achieve purchasing discounts. For example, a larger supermarket chain can buy its fresh fruit much greater quantity than a small fruit and vegetable suppliers. సో మార్కెటింగ్ అండ్ పర్చేసింగ్ ఎకనామీస్ మనం చూసుకున్నట్లయితే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు ఏ విధంగా ఉంటాయనంటే ఒకటే స్థాయి బల్క్ లెవెల్లో వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్కౌంట్ రూపంలో పొందడం అనేది జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళు అధికమైన ధరలకు అమ్ముకోవడం అనేది జరుగుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఎకనామీస్. అడ్మినిస్ట్రేటివ్ సేవింగ్స్ కెన్ అరైజ్ వెన్ లార్జ్ ఫర్మ్స్ స్ప్రెడ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్ across all their plants, department, divisions.
or subsidiaries. For example, a large multinational companies employ one set of financial accounts for all its separate businesses. సో అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్స్లో ఇది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఇందులో వాళ్ళు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్స్, ప్లాంట్స్, సబ్సిడరీస్ ఏ విధంగా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మల్టీనేషనల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ అకౌంటెంట్స్ ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు లాభాలు అనేది పొందుతారు. అండ్ నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్. లార్జ్ ఫర్మ్స్ కెన్ గెయిన్ ఫైనాన్షియల్ సేవింగ్స్ బికాస్ దే కెన్ యూజువల్లీ బారో money more cheaply than small firms. This is because they usually have more valuable assets which can be used as security and are seen to be lower risk, especially in comparison with new businesses. సో ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఆల్సో కూడా ఏ విధంగా ఉంటుందంటే స్మాల్ ఫర్మ్స్కి చీప్ ఏ విధంగా బరువుని మనం మనీ అక్యుములేట్ చేసుకొని ఏ విధంగా బిజినెస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అనే విషయాన్ని ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్క్ బేరింగ్ ఎకనామిక్స్. సో రిస్క్ బేరింగ్ ఎకనామిక్స్ ఆర్ ఆఫ్టెన్ derived by large firms who can bear business risks more effectively than smaller firms. For example, a larger record company can more easily bear the risk of a flop than a smaller record label. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది అన్నమాట. ఒక రికార్డ్ కంపెనీలో ఉన్నటువంటి స్మాల్ రికార్డ్ లేబుల్ తయారు చేసేటువంటి కంపెనీ మరి ఇంకొక అదర్ కంపెనీ లార్జ్ లెవెల్లో ఉన్న కంపెనీ ఏ విధంగా లాభాలను పొందుతాయో ఇక్కడ మనం చూడడం జరుగుతుంది అన్నమాట. అంటే రిస్క్ తీసుకోవడం వలన కూడా లాభాలు అనేవి రావడం జరుగుతుందని రిస్క్ బేరింగ్ ఎకనామిక్స్ ఇంటర్నల్లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ రిఫర్స్ టు ఆల్ దోస్ బెనిఫిట్స్ విచ్ accrue to all the firms operating in a given industry. Generally, these economies occur due to the expansion of the industry and the facilities expanded by the government. In the opinion of Professor Chapman, the external economies are those in which all businesses firms in an industry can share. And Professor Karen Cross has divided the external economies into 3 parts. సో ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అనేవి 3 వేస్లో ఉంటాయి, లేకపోతే 3 పార్ట్స్లో ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అనేవి లార్జ్ ఇండస్ట్రీకి సంబంధించినవి. లార్జ్ ఇండస్ట్రీస్ అనేవి పెద్ద స్థాయిలో లాభాలు పొందడం జరుగుతుంది అన్నమాట. ఈ విషయం గురించి మనకు చాప్మెన్ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ 3 టైప్స్లో ఉంటాయని చెప్పేసి కేరన్ క్రాస్ తెలియజేయడం జరిగింది. నెంబర్ 1, ఎకనామిక్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ఏరియా ఇంక్రీజెస్, each firms enjoy some benefits like transport, communication, and availability of raw materials and etc. సో అన్ని వ్యవస్థలు కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉన్నట్లయితే ఎకనామిక్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే కేంద్రీకృతమైనటువంటి ఆదాయాలను పొందడం జరుగుతుందన్నమాట. అంటే బ్యాంక్స్ నుంచి, రా మెటీరియల్స్ నుంచి, కమ్యూనికేషన్ నుంచి, రోడ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ని ఈజీగా అడిక్వేట్ చేసుకోవడం లాంటివి జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎకనామిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, when the number of firms in an industry expand, they become mutually independent on each other. అంటే ఒకదానిపైన ఒకటి మ్యూచువల్గా ఒకదానికొకటి సహాయం చేసుకోవడం వలన, సో ఇన్ అదర్ వర్డ్స్ దే డు నాట్ ఫీల్ ద నీడ్ ఆఫ్ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్. అంటే వ్యక్తిగతంగా కాకుండా అందరు సమగ్రంగా ఉత్పత్తి ప్రక్రియలు ఇన్వాల్వ్ అయితే మెనీ సైంటిఫిక్ అండ్ ట్రేడ్ జర్నల్స్ ఆర్ పబ్లిష్డ్. దీస్ జర్నల్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద ఫర్మ్స్. సో ఏవైతే మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అది ఈజీగా పాస్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ ఎయిడెడ్స్ న్యూ మార్కెట్ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఎక్సెట్రా. సో రా మెటీరియల్స్ గురించి కానీ ఇంకా ప్రైసెస్ అండ్ డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి కానీ ఈజీగా మనకు సమాచారం అందుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ డిసింటిగ్రేటేషన్. సో యాజ్ ద ఇండస్ట్రీ డెవలప్స్, ఆల్ ద ఫర్మ్స్ ఎంగేజ్డ్ in it decide to divide and subdivide the processes. For instance, in case of mobile industry, some firms specialize in rims, hubs, and still other chains and pedals and tires. అంటే ఏం లేదు, ఇంటిగ్రేషన్ అంటే డివైడ్ అవ్వడం అనమాట. సో సంస్థలు కొన్ని యూనిట్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రకమైన వస్తువును తయారు చేయడం వలన వర్క్ ప్రాసెసింగ్ అనేది తొందరగా ఉండడం, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి ఎంగేజ్ చేసేటువంటి ఫర్మ్స్ యొక్క పని కర్తవ్యాన్ని తొందరగా నిర్వర్తించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఎకనామిక్స్ ఆఫ్ డిసింటిగ్రేటేషన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది అన్నమాట. ఒకటి హారిజెంటల్ డిసింటిగ్రేటేషన్ అండ్ ఇంకోటి వెర్టికల్ డిసింటిగ్రేటేషన్. హారిజెంటల్ అండ్
vertical disintegration. In case of horizontal disintegration, each firm in the industry tries to specialize in one particular item, whereas under vertical disintegration every firm endeavors to specialize. సో ఇక్కడ హారిజెంటల్లో వచ్చేసి ఈచ్ ఫర్మ్ ప్రతి ఒక్క ఫర్మ్ కూడా ఇండస్ట్రీ ట్రైస్ టు స్పెషలైజ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఐటమ్, అంటే ఏదైనా ఒకటే రకమైనటువంటి వస్తువు పైన అవి కేర్ తీసుకోవడం, స్పెషలైజ్గా తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వెర్టికల్లో అవి డిసింటిగ్రేటేషన్ ఎవ్రీ ఫర్మ్ ఎండివర్స్ టు స్పెషలైజ్, అంటే ప్రతి ఒక్క ఫర్మ్ కూడా ఇతర రకమైనటువంటి వస్తువులను తయారు చేయడానికి ఇంట్రెస్ట్ని చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఈరోజు టాపిక్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. దీన్ని మనము అంతర్గత మరియు బహిర్గత ఆదాయాలని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది తెలుగులో అయితే. సో మీరు ఇది క్లియర్గా రాసుకున్నట్లయితే మీరు సెమ్ ఎగ్జామ్లో చాలా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి నేను స్లోగా మూవ్ చేస్తా, మీరు నోట్ చేసుకోవచ్చు.